వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం పచ్చి పల్లికాయలతో చాట్ చేద్దామండి. పచ్చి పల్లికాయలు తెచ్చుకొని ఉడకబెట్టుకొని చాట్ చేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం మార్కెట్ నుంచి పచ్చి పల్లికాయలు తెచ్చుకోండి. సీజన్లో ఇవి బాగా దొరుకుతాయండి, మామూలు అప్పుడు దొరకవు. కానీ వీటికి బాగా మట్టి ఉంటుంది కాబట్టి వీటిని 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఎక్కువ వాటర్ పోసి బాగా కడుక్కుంటే ఉన్న మట్టి అంతా అడుక్కి వెళ్ళిపోతుంది. శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలండి. మనం తగినన్ని వాటర్ పోసేసుకొని దానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఒక 2 చెంచాలు సాల్ట్ పడుతుంది. 1 కిలో శనక్కాయలండి ఇవి, చాలా బాగుంటాయండి. కుక్కర్లో వేసి ఉడకబెట్టేద్దాం. ఇట్లా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టుకొని ఇప్పుడు ఉడికిపోయినాయండి. ఇప్పుడు వంపేసుకున్నాము, వాటర్ని వంపి పక్కన పెట్టుకున్నాము. చూడండి మెత్తగా ఉడికిపోయినాయి, ఎంత బాగా ఉడికాయో చూడండి. ఈ విధంగా ఉడకబెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం చూడండి, ఈ కాయలు చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదండి, ఇవి నాటుకాయలండి. ఇవి అదే హైబ్రిడ్ అయితేనేమో కొంచెం పొడవు 4 పప్పులు 5 పప్పులు 3 పప్పులు అలా ఉంటాయండి. ఇవి నాటుకాయలు కాబట్టి 2 పప్పులు సింగిల్ పప్పు మాత్రమే ఉంటుంది. కానీ ఇవి టేస్ట్ బాగుంటాయండి. ఈ హైబ్రిడ్ వేసి కొంచెం తప్పకుంటాయి, కానీ ఇవి చాలా బాగుంటాయి. నాటుకాయలు కాబట్టి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి మనకు, ఇంతకంటే పెద్దగా ఉండవండి ఇవి. ఈ విధంగా ఇప్పుడు మనం పప్పులు ఈ విధంగా అన్నీ ఒలిచేసుకోవాలండి. ఎందుకంటే ఇవి మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి చాట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి, తినడానికే చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు మనం మొత్తం పల్లికాయలు మొత్తం ఒలిచేసుకుందామండి. ఒక కప్పు నిండా ఒలుచుకున్న తర్వాత మనం చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనం ఒలుచుకున్న పల్లీలన్నీ వేసేసి అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక్క టమాటా వేసుకుంటే చాలండి. సన్నగా తరుక్కోవాలి. ఒక్క ఆనియన్, అది కూడా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి సరిపడినంత సాల్టు, కొంచెం కారం, ఎక్కువ కారం పడదండి, కొంచెం అయితే సరిపోతుంది. పల్లీలు స్వీట్గా ఉంటాయి కాబట్టి చాట్ మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ అంతా చాట్ మసాలా వేసుకోవాలి. నిమ్మకాయ, కొంచెం లెమన్, ఎక్కువ వేయొద్దండి, లెమన్ పుల్లగా అయిపోతుంది, కొంచెం వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుంటే చాట్ రెడీ అయిపోద్దండి మనకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. చూడండి, మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. చూడండి, పచ్చి పల్లీలు తెచ్చుకొని ఉడకబెట్టుకున్న తర్వాత ఈ విధంగా చాట్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. అదే మనం పల్లీలు మామూలు నానబెట్టి ఉడకబెట్టినా కానీ ఇంత స్మూత్నెస్ అయితే రాదండి. అవి వేరే ఉంటాయి కొంచెం. ఇవి మాత్రం చాలా స్మూత్గా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ పల్లీలు ఎన్ని తిన్నా మంచిదే అండి. వీటికి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇంక మరీ మంచిది, చాలా మంచిదండి ఇవి తినడం వల్ల. ఎవరైనా తినొచ్చు, పల్లీలు ఎన్ని తిన్నా కానీ మంచిదండి. ఇవి ఎన్ని తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.